సుబ్బు గారు చెప్పండి, అసలు రిట్ పిటిషన్ వేయడానికి వచ్చారు కదా, ఏమైంది అసలు? మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎవరైతే పంజాగుట్ట సిఐ ఉన్నారో ఆయన అత్యుత్సాహం ప్రవర్తించడం, అదేవిధంగా దేశంలో కని విని ఎరుగని విధంగా న్యాయవాదులపైన, న్యాయ వ్యవస్థ పైన ఆయన దాడి చేసిండు, ప్రత్యక్షంగా దాడి చేసిండు. ఆయన ప్రెజరైజ్ చేస్తూ, ఆయన నిర్బంధిస్తూ, చుట్టూరు పోలీసులందరినీ పెట్టి కావాలని నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించిండు. నేను నీతిగా నిజాయితీగా ఉన్నందుకు ఈరోజు నా కెరీర్ అంతటి కూడా ఒక తాగుబోతు ముద్ర వేసి నా జీవితాన్ని కొలాప్స్ చేయాలని చూశారు. కాబట్టి అలవాట్లేదా సుబ్బు గారు? నాకు లేదండి, నేను చెప్తున్నా కదా. అక్కడ పాజిటివ్ ఎలా వచ్చింది? పాజిటివ్ రాలేదు కదా. మీరు అంటే ఎంత వస్తే పాజిటివ్ మీరే చెప్పండి. పాజిటివ్ వచ్చింది అన్నారు, ఎంత పాజిటివ్? పాజిటివ్ మీకు ఎంత పర్సెంట్? మీ అసలు పాజిటివ్ అంటే ఎంత? బేసిక్ గా మీకు ఎంత పర్సెంట్? నాకు 27% వచ్చింది. వాళ్లే కాఫీ ఇచ్చారు, ఈ మాట అడగండి వాళ్ళని. కాఫీ ఇచ్చిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వం మారిపోయింది. సాధారణంగా కాఫీ తాగినా, రేగి పళ్ళు తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా 30% వరకు వస్తుంది. సో కాబట్టి దయచేసి దీన్ని డైవర్షన్ చేసే విధంగా ఇలా మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా తప్పుడు అలిగేషన్స్. ఎవరైతే మంగ్లీ గారు నా మీద చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ తప్పుడు అలిగేషన్స్. ఆధారాలు చూపించమనండి. ఇప్పటి వరకు మంగ్లీ గారు చేసినప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ మంగ్లీ గారే తప్పు చేసినప్పుడు పోలీసులు కానీ చట్టాలు కానీ ఆవిడ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? అంటే ఇప్పటి వరకు కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సే ఆవిడ మీద అయినాయి. సో బాధితులందరూ కూడా 62 కేసులు ఫైల్ చేయడం జరిగిందని నేను కూడా మీ మీడియాలోనే చూస్తున్నా. ఇప్పుడు రిట్ పిటిషన్ వేసిన తర్వాత అందరు సినిమా బయటకు వస్తుంది. అందరూ కూడా కోర్టుకు రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఈ రిట్ పిటిషన్ వీళ్ళందరికీ ఒక పెద్ద చెంపపెట్టులా ఉంటుంది. భవిష్యత్తులో న్యాయవాదిని టచ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మా న్యాయవాద మిత్రులందరూ కలిసి మేము పోరాటం చేస్తాం. ఎలా ఉంటుంది చెప్తాం. భయపెడుతున్నారు ఇలా చేస్తే మాత్రం ఇది చాలా కష్టం. మీరు హైప్ కావడానికి ఇట్లా మాట్లాడొద్దు, అర్థమైందా? ఎవరు భయపెడతారు? ఎవరు భయపెడతారు? మీరు హైప్ చూడండి, ఎవరు భయపెడతారు? న్యాయవాది సంఘంలోకి వస్తే చూపిస్తామంటే అంటే ఏం చేస్తామంటే న్యాయవాదులకు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తే జాగ్రత్తగా మాట్లాడండి. దయచేసి మీడియా అంటే నాకు చాలా గౌరవం. చూడండి, ఎప్పుడూ కూడా హైప్ గా మాట్లాడి దీన్ని హైప్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించద్దు. ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం మాత్రమే మాట్లాడండి. ఇది తప్పు. హైప్ కావడం, బాధితులు రోడ్డు మీద ఉన్నారండి, వాళ్ళు కనీసం తినడానికి తిండి లేదు, 5 రోజుల నుంచి రోడ్డు మీద పడుకొని ఉన్నారు. ఆడవాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అరే వాళ్ళు 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, 10 లక్షలు ఇట్లా వాళ్ళ జీవితంలో పోగేసుకున్నదంతా కూడా వీళ్ళకి కట్టారు. ఇందులో బాధితులు నెత్తేనోరే కొట్టుకుంటున్నారు. నేను ఆధారాలు కూడా ఇచ్చాను. ఆవిడ నాకు ఫోన్ చేసి ఆవిడకి ఎటువంటి సంబంధం లేకపోతే ఆవిడ ఎందుకు నాకు సెటిల్మెంట్ పిలుస్తుంది? ఆవిడ ఎందుకు నాకు 100 సార్లు డైరెక్ట్ గానే నన్ను అప్రోచ్ అయింది. డైరెక్ట్ గానే వాళ్ళ నాగేశ్వరరావు గారితో ఫస్ట్ నేను మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా అరగంట గా మాట్లాడితే నేను వదిలేస్తే తర్వాత ఆవిడే నాకు వాళ్ళ లాయర్ గారి ద్వారా అప్రోచ్ అయ్యి సెటిల్మెంట్ చేసింది. మీరందరూ కొడగండ్ల గారి ఇంటర్వ్యూ చూడండి. సెటిల్మెంట్ అనే దాని గురించి నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు. తర్వాత నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. రిట్ పిటిషన్ లో ఆర్డర్ వచ్చిన తర్వాత అన్ని చేస్తారు.